పీకే సర్వేతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో గుబులు. తెలంగాణలో పీకే టీం చేస్తున్న సర్వే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో గుబులు పుట్టిస్తోంది. సర్వే ఫలితాలను బట్టే టికెట్ కేటాయింపు ఉంటుంది అని పార్టీలో ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలి అన్న లక్ష్యం పెట్టుకున్న కేసీఆర్ టీఆర్ఎస్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సేవలు వినియోగించుకుంటున్న సంగతి తెలిసిందే. జిల్లాల్లో పార్టీ ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, వారిపై ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంటి, మళ్ళీ గెలిచే ఛాన్స్ ఉందా, ఇలాంటి అంశాలపై పీకే టీం సర్వే నిర్వహిస్తోంది. అయితే ఈ సర్వేతో తమ రాజకీయ భవిష్యత్ ఏమవుతోందోనని టీఆర్ఎస్ సిట్టింగ్లు భయపడుతున్నట్లు తెలుస్తోంది. తమ వెనుక జనం ఉన్నారు అని నిరూపించుకునేందుకు నానా పాట్లు పడుతున్నట్లు సమాచారం. తాజాగా జిల్లాలో పీకే టీం సర్వే చేస్తుండగా అక్కడ ఎలాంటి విషయాలు బయటపడతాయోనని అధికార పార్టీలో ఆసక్తి నెలకొంది. ఇన్నాళ్ళు ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకొని అధికారం చెలాయించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇప్పుడే అసలైన సవాల్ ఎదురవుతుంది. పవర్ని ఎంజాయ్ చేస్తున్నాం అన్నట్లుగా ఉంటే కుదరదని, జనం వెంట ఉంటేనే వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కుతుంది అని క్రమంగా అర్థమవుతోంది. దీంతో ఇన్నాళ్ళు తమ వ్యతిరేక వర్గాన్ని కనీసం దగ్గరికి రానియని ఎమ్మెల్యేలు ఇప్పుడు వారి వెంట పడుతూ రాజీకి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తమ గురించి వ్యతిరేక వర్గం పీకే టీంకు యాంటీగా చెబితే తమకు నష్టం వాటిల్లక తప్పదు అని భావిస్తున్న ఎమ్మెల్యేలు వారిని బొజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోపక్క ప్రశాంత్ కిషోర్ టీం సర్వే కార్డులు పట్టుకొని జనంలో తిరుగుతోంది. రకరకాల ప్రశ్నలతో టీఆర్ఎస్ పై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని తెలుసుకుంటుంది. ప్రజల్లో కేసీఆర్ పై ఉన్న అభిమానం, విపక్షంలోని ముఖ్య నేతలకు ఉన్న ప్రజాదరణ, బలాలు బలహీనతలు ఏంటి అనేది ఆరా తీస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న సర్వేల్లో 8 టీఆర్ఎస్కు ప్రతికూల ఫలితాలు వచ్చినట్లు తెలుస్తోంది. చాలా నియోజకవర్గాల్లో ప్రజలు టీఆర్ఎస్ పై ఆగ్రహంగా ఉన్నట్లు సర్వేలో తేలిందని అధికార పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. నియోజకవర్గాల్లో మండలాల వారీగా చేసిన సర్వేల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకతతో పాటు ఇతర అంశాలు ఉన్నట్లు చెప్తున్నారు. తొలిదశ సర్వే ప్రకారం ఉమ్మడి జిల్లాలోని ముథోల్, బోధ్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో బీజేపీ, ఆసిఫాబాద్, మంచిర్యాల నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నాయట. బీజేపీ పట్ల సానుకూలతకు హిందుత్వ ఎజెండాతో పాటు కాంగ్రెస్ నాయకత్వ లోపం కూడా కారణమని తేలిందట. కాంగ్రెస్ బలహీనపడిన చోటల్లా బీజేపీ గణనీయంగా పుంజుకున్నట్లు వెల్లడైనట్లు సమాచారం. చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్ఎస్కు సిట్టింగ్ ఎమ్మెల్యే బాల్కా సుమన్కు పూర్తి సానుకూలత ఉన్నట్లు తేలిందట. ఆదిలాబాద్, నిర్మల్, సిర్పూర్, బెల్లంపల్లి నియోజకవర్గాలలో టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ, కాంగ్రెస్ చాలా దగ్గరగా ఉన్నట్లు తేలిందట. పీకే టీం సర్వే ఫలితాల ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ల కేటాయింపు ఉంటుంది అనే ప్రచారం పార్టీలో జోరుగా సాగుతోంది. ఇదే విషయం సిట్టింగ్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుందట. దీంతో టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు పలు నియోజకవర్గాలలో అసెంబ్లీ టికెట్లను ఆశిస్తున్న వారంతా నిత్యం ప్రజల మధ్య ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. నిత్యం ఏదో ఒక కార్యక్రమం పేరిట ప్రజలలోకి వెళ్తూ పరామర్శలు, కష్ట సుఖాలు, క్రీడా పోటీలు, సేవా కార్యక్రమాలతో తమకంటూ ఓ కేడర్ ఉందని నిరూపించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పీకే సర్వే ఫలితాలు ఎలా ఉన్నా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మాత్రం ముచ్చెమటలు పట్టిస్తోంది అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. వేచి చూద్దాం ముందు ఏం జరుగుతుందో. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.